హలో ఎవ్రీవన్. ఎన్నో పోషకాలున్న ఈ ఆకుకూర గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కర్రీ చేసేద్దామా? ఎర్ర తోటకూర ఆకు నుండి కాడ వరకు ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. కాడలు ముదురుగా ఉంటే తీసేయండి. ఈ ఆకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆకుకూర సీజనల్గా మాత్రమే వస్తుంది. ఎర్ర తోటకూర చూడ్డానికి కలర్ఫుల్గా భలే ఉంది కదూ. ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి సహాయపడుతుంది. మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన 7-8 వెల్లుల్లి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గానుగ నువ్వుల నూనె వేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనవసరం లేదు, ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలా వేయించుకొని కట్ చేసుకున్న ఎర్ర తోటకూర వేసుకొని కొన్ని సెకండ్లు ఇలా ఉంచాలి. ఇప్పుడు నీరు కొంచెం తగ్గుతుంది కదా, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతా ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ ఆకుకూర లేతగా ఉంది కాబట్టి దీనిలో ఉన్న నీటికి మగ్గిపోయింది. రెగ్యులర్గా తినే తోటకూర కంటే ఈ ఎర్ర తోటకూర టేస్ట్ డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంది. ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.